ఓహో, అర్థమైంది. అన్నీ రూమ్లోనే అంటావు. ఈలోపు ఈ బుర్క తీసి నీ అందమైన ముఖాన్ని చూపించచ్చుగా. హలో అంకుల్. ఏమే, అసలు నీ వయసుకి నీ ఎగ్జైట్మెంట్కి ఏమైనా సంబంధం ఉందా? హేష్, మీ ఇద్దరు ఏంటి? యష్, పోనీ పోనీ. ఈ రోజు మీ తమ్ముడు ఎక్కడున్నాడు కనుక్కొని పోలీసులకు అప్పగించి తన బెయిల్ రద్దయ్యేటట్టు చూడు. ఈ ఒక్క పనైనా సరిగా చేయి తేజ. కనిపెట్టేస్తా మధు. వాడు సిటీ దాటి ఎక్కడికి వెళ్ళాడు. ఎక్కడున్నా జల్లెడేసి పట్టేస్తాను. నీకు తెలుసా, మేము దాగుడు మూతలు ఆడుకునేటప్పుడు ఎప్పుడు నేనే గెలిచేవాడిని. మీ తమ్ముడు? నేను చెప్పేది నా తమ్ముడు గురించే మధు. వాడిని కనిపెట్టేస్తానంతే. వీడేంటి పరార్లో ఉండాల్సినాడు ప్లేట్లో టిఫిన్లు పెట్టుకుని అందరికి తినిపిస్తున్నాడు. అది నట్టింట్లో భయం లేకుండా దర్జాగా తిరుగుతున్నాడు. ఏవండి, కోడలి మొహం చూస్తుంటే సాంబార్లో ముంచిన వడలా లేదు? పైకి కరకరలాడుతున్నా లోపల మెత్తబడిపోయింది. నాకలా అనిపించడం లేద్దాము. పొంగిన పూరి మధ్యలో చిల్లు పెడితే తుస్సుమంటుందే, అలా ఉంది. మీ అమ్మ నన్ను నిన్న భయంతో వణికిపోయినట్టు బిల్డపిచ్చారు. యష్ వస్తే ఆవేశంతో చంపేస్తాడు, నరికేస్తాడు అని చెప్పారు. ఇప్పుడేంటి నోరు తెరుచుకు మరీ తినిపించుకుంటున్నారు? నాకు అదే అర్థం కావట్లేదు మధు. హలో పెద్ద కోడలా, నీకేమైనా అనుమానాలుంటే నన్ను అడుగు. వాడిని అడిగితే వాడేం చెప్తాడు? ఇదిగో వచ్చి నీ ఫోన్ తీసుకో. ఈ ఫోన్ కోసం పొద్దుటి నుంచి నా రూమ్ అంతా వెతికాను. మీ దగ్గరికి ఎలా వచ్చింది? రాత్రి మా అమ్మా నాన్నల్ని మీ గదిలోకి పంపించింది ఈ ఫోన్ కోసమే కదా. నిన్నటి నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నావు కదా నన్ను పోలీసులకి పట్టించాలని. ఫోన్ తీసుకొని పోలీసులకి ఫోన్ చేస్తావో, పొలిటీషియన్కి చేస్తావో, లేదంటే మీ మావ మారుతిరావుకే చేస్తావో చెయ్యి. అసలే డెడ్ లైన్ దగ్గర పడుతుంది కదా. నేనెందుకు ఫోన్ చేస్తాను? నాకు అవసరమేం లేదు. ఫోన్ ఇవ్వండి. ఎరా, ఏంటి? మీ ఆవిడ పోలీసులకి ఫోన్ చేసేలోపు మనం ఇంకోసారి దాగుడు మూతలు ఆడదామా? ఆల్రెడీ పోలీసులతో ఆడుతున్నావుగా, అది చాలదా? ఈరోజు నేను పట్టుకోవడం మాత్రం ఖాయం. రే వెళ్ళిపోతున్నాడ్రా, ఆగమని చెప్పరా. ఇదిగో తినమ్మా. మీ తమ్ముడేంటి అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు? అదే నాకు అర్థం కావట్లేదు మధు. పోలీసులు యష్ని అరెస్ట్ చేస్తామని డెడ్లైన్ పెట్టిన తర్వాత కూడా యష్ పోలీసులకి ఫోన్ చేయమని చెప్తున్నాడేంటి? అదే నాకు. ఆపు తేజ, ఆపు. అరిగిపోయిన టేప్ రికార్డర్ లాగా ఒకే డైలాగ్ ఎన్నిసార్లు చెప్తావు? అసలు ఈ ధైర్యం వెనుకాల ఏదో ప్లాన్ ఉంది. ధైర్యం అంటే గుర్తొచ్చింది. వాడి ధైర్యం సింధు. వాడి ధైర్యం వెనక ప్లాన్ అమలు చేసేది కూడా సింధునే. అవును కదా? సింధు కనిపించట్లేదేంటి? అంటే సింధు ఇంట్లో లేదా? ఖచ్చితంగా లేదు. లేదంటే అంత ముచ్చటన్న ఫ్యామిలీ ఫ్రేమ్లో తను ఏ రోజైనా మిస్ అయిందా? పైగా మనిద్దరిని రోస్ట్ చేసే అవకాశం వస్తే ఆవిడ అసలు మిస్ చేసుకోదు. నాకేదో కొడుతుంది మధు. వీళ్ళందరూ ఇంత రిలాక్స్గా ఉన్నారంటే
అక్కడ సింధు ఎవరినో టెన్షన్ పెడుతుంది, ఖచ్చితంగా పెడుతుంది. ఈ జడిసిపోయే ఎంట్రీ ఏంటి? ఎంట్రీకి దడుచుకుంటే క్లైమాక్స్కి ఏమైపోతావు కోతి మామా? పొద్దు పొద్దునే మాకేటిది? సేమ్ ఫీలింగ్ మామా. పొద్దు పొద్దునే నీ మొహం చూడాలని నాకు లేదు. నువ్వు నా భర్తపై పెట్టిన కేసు విత్డ్రా చేసుకో. అవతల నాకు చాలా పనులున్నాయి. అమ్మా, జోకా? నవ్వాలా? ఎంత పెద్దగా నవ్వాలి? ఒరే పులి, ఓ పళ్ళు నవ్వేరా, వెళ్ళిపోతుంది. నాకు అలా అనిపించట్లేదు దేవా. నిన్నేదో పరిగెత్తించడానికి ప్లాన్ వేసుకుని వచ్చినట్టుంది. పులి చెప్పిన మాట నిజమే మామా. తొందరగా పని కాని. ఏటి కానిచ్చేసేది? నీ మొగుడిని ఇరికించడానికి స్కెచ్ చేసి, సెటప్ చేసి, రౌడీలను సెట్ చేసి కేసులో ఇరికించడానికి నాకు క్షవరం అయింది. నేను ఎదురు చూసేదే నీ మొగుడు జైలుకి పోవాలని. నువ్వు చెప్తే నేను కేసు వెనక్కి తీసేసుకుంటానా? ఈసారి పర్మనెంట్గా అక్కడే ఉండేలా చేస్తాను. హలో మావయ్య, ఆ యేష్ ఇంట్లోనే ఉన్నాడు. పోలీసుల్ని తెచ్చుకుంటావో పొలిటీషియన్ని తెచ్చుకుంటావో మీ మావయ్యకి చెప్పుకుంటావో చెప్పుకొని నాతో ఛాలెంజ్ చేశాడు. నేను పోలీసులకి ఫోన్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. నువ్వే ఇన్ఫార్మ్ చెయ్యి. ఇక్కడ మేము తను తప్పించుకోకుండా కాపలా ఉంటాం. అలాగే. ఏటమ్మా, అక్కడ నీ మొగుడేమో అరెస్ట్ చేయించుకో అని ఛాలెంజ్ చేస్తున్నాడంట. ఇక్కడ నువ్వేమో కేసు విత్డ్రా చేసుకో అని ఛాలెంజ్ చేస్తున్నావు. ఎలా కనబడుతున్నాను మీ కళ్ళకి? నాక మామా? మండు టెండలో 3 రోజులు అరటిపండు పెడితే ఎలా ఉంటుందో అలా కనిపిస్తున్నావు. బయట తొక్క మాడిపోయి లోపల కుళ్ళిపోయి చూడ్డానికి అసహ్యంగా ఉన్నావు. ఈ డైలాగ్ గుర్తెట్టుకోయే. వారం తర్వాత జైల్లో ఉన్న నీ ముగ్గుని చూస్తే ఇలాగే అనిపిస్తుంది. బయట చర్మం మాడిపోయి లోపలంతా కమిలిపోయి పట్టుకుంటే చీకిపోయేలాగా. ఛాన్స్ లేదు మావా. నువ్వు కేసు వెనక్కి తీసుకుంటావుగా. పైగా మా ఆయన అందగాడు. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తా. నీ భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తా. వాళ్ళొచ్చి ఈడ్చికెళ్తారు చూడు. నువ్వు పోలీసులకి ఫోన్ చేస్తే నా మనుషులు జడ్జికి ఫోన్ చేస్తారు మామా. ఏటి మాట్లాడుతున్నావు? ఒక్కసారి ఇది చూడు. మారుతీరావు, ఎలాగైనా నన్ను కాపాడు. వీళ్ళు నన్ను ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారు. నా జీవితం ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది. వెంటనే కాపాడు. చూసావా, పొలిటీషియన్ ఇప్పుడు మా చేతుల్లో ఉన్నాడు. మర్యాదగా కేసు విత్డ్రా చేసుకో. చెయ్యకపోతే ఏటవుద్ది? మహా అయితే పొలిటీషియన్ పోతాడు. ఆడు పోతే ఆడి వాటా కూడా నాకే మిగులుతుంది. అయినా మీరు కిడ్నాప్ చేస్తే నేనెందుకు భయపడాలి? ఏం చేస్తావో చేసుకో. చచా, నేనేం చేస్తాను మావా? చెయ్యాల్సిన వాళ్లే చేస్తారు. చెయ్యాల్సిన వాళ్ళ? ఎవరు? నిన్ను నిన్ను అయిపోయావు నా చేతిలో. నిన్ను హోల్డ్ ఆన్. ఏటండి రత్నం గారు, ఏటి అన్యాయం?
పరిగెత్తే వయసా నాది. కూసింత ఆలోచించండి. అయిపోయావు నా చేతిలో. ఆగో, అబ్బో! అయిపోయావు నా చేతిలో. ఆగో, రేయ్, ఆగమంటుంటే, ఆగో. టైం ప్లీజ్, టైం ప్లీజ్, టైం ప్లీజ్. ఇంకా టిఫిన్ కూడా తినలేదు. అమ్మా. రేయ్, నీ మీద ఒక కన్నేయమని, నువ్వు డబ్బు తీసుకుని పారిపోయే రకానివని మా ఆయన నాకు చెప్పాడు. మా ఆయన జైల్లో మగ్గిపోతే మా షేర్ కూడా నొక్కేయాలని ప్లాన్ చేస్తున్నావు కదా. అసలు ఆ డబ్బు అనుభవించాలంటే నువ్వు ఉండాలి కదా. రత్నం గారు ఒక్క నిమిషం ఆగండి. థ్యాంక్స్ అమ్మా. ఫినిషింగ్ టచ్ నేను ఇస్తాను. నో థ్యాంక్స్. కోతిమామ, నీకు 2 ఆప్షన్స్. ఆప్షన్ 1, పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వు పెట్టిన కేసు విత్డ్రా చేసుకుని తప్పు జరిగింది అని ప్రాధేయపడ్డాం. ఆప్షన్ 2, రత్నం గారి చేతిలో ఉన్న ఈ కత్తిపీట ఇప్పటి వరకు వంకాయలు బెండకాయలు మాత్రమే తరిగింది. ఈరోజు నీ తల, నీ మొండెం, నీ చేతులు, నీ కాళ్ళని కూరగాయ ముక్కల్లా తరిగే అవకాశం. ఆప్షన్ ఏనా లేక ఆప్షన్ బీనా? అయ్యో కోడలా, ఇంత చిన్న విషయానికి ఆప్షన్స్ ఎందుకు? నీ భర్త మీద ఎట్టిన కేసు విత్డ్రా చేసుకోవాలి అంతే కదా. ఇప్పుడే వెళ్ళి విత్డ్రా చేసేస్తాను. కత్తిపీట కూరగాయలు తరగడానికే వాడాలమ్మా. నీకు టైం అరగంట మాత్రమే ఇస్తాను. పావు గంట చాలు. అరే పులే దేవా, ఇప్పటికైనా మీకు అర్థమైందా వీళ్ళు ఎంత వెదవలో? అర్థమైంది సింధు. నువ్వు లేకపోతే ఈ కసాయ వాళ్ళనే నమ్మేవాళ్ళం. మీ భర్తకి ఏదైనా జరుగుతుంది అంటే మీరు ఎంత తల్లడిల్లిపోయారు. అలాగే నా భర్త జైలుకి వెళ్తే నా పరిస్థితి అంతే కదా రత్నం గారు. మీరు మీ భర్తకి, మీ సౌభాగ్యానికి ఎంత విలువిస్తారో ఇప్పుడు మీ ఆవేశంలో చూశాను. మీ తాళి వరకు వస్తే మీరు భద్రకాళి అయిపోయారు. ఒక్కటి ఆలోచించండి. మీ మెడలో తాళ్ళున్నట్టే నా మెడలో కూడా ఉంది. మమ్మల్ని నమ్మి మాకు డబ్బులిచ్చిన ప్రతి ఆడపిల్ల మెడలో తాళ్ళుంది. కష్టపడి రూపాయి పోగు చేసుకున్న డబ్బు విషయంలో వాళ్ళు మోసపోయినప్పుడు ఏం చెయ్యాలో తెలియక మా ఇంటి ముందుకొచ్చి చచ్చిపోవడానికి సిద్ధపడుతున్నారు. అతనికి ఏదన్నా అయితే ఆ అమ్మాయి ఉసురు మిమ్మల్ని నన్ను వెంటాడదా? తన 5వ తనం దూరం అవ్వడానికి మనం కారణం అవుదామా? వద్దమ్మా, మేమెంత తప్పు చేశామో నాకిప్పుడు అర్థమైంది. మాకు ఆడవాళ్ల ఉసురు తగలకూడదు. మా డబ్బు రాకపోయినా పర్వాలేదు. మీ నష్టాన్ని నేను పోడుస్తాను. మాతో చేతులు కలపండి. మాకు సపోర్టుగా నిలబడండి. డబ్బు మాయలో పడి నేను నా భర్త చాలా పాపాలు చేశాం. ఆ పాపాలు కడగడానికి నాకు ఈ అవకాశం వచ్చింది. సింధు, ఈ విషయంలో నేను నీకు సహాయం చేస్తాను. ఈ రోజు నుంచి నేను నీ మనిషిని. ఆ డబ్బు ఎక్కడుందో తెలుసుకుని అది మీకు చేరవేస్తాను. చాలా థ్యాంక్స్ అండి. అయ్యో, ఇంతకీ నా మొగుడు ఎక్కడున్నాడు? ఆయన్ని చూడాలి. ఆయన క్షేమంగా మా దగ్గరే ఉన్నారు. రండి చూపిస్తాను. ఈ పోలీసులు ఎప్పుడు ఇంతే. అమ్మ లెక్కలు పేరెంటానికి వచ్చినట్టు క్లైమాక్స్ లో లేట్గా వస్తారు. తేజ, నువ్వు బయటికి వెళ్ళి పోలీస్ వెహికల్ వస్తుందేమో చూడు. అలాగే యష్ మీద కూడా ఒక కన్నే, లేదంటే పాములాగా జారిపోతాడు. త్వరగా వెళ్ళు తేజ. అలాగే. ఎక్కడికి రా వెళ్తున్నావు? పేరంటానికా? వెళ్ళు వెళ్ళి గాజులు వేయించుకొనిరా. యష్, ఈసారి నువ్వు తప్పించుకోలేవు. పోలీసులు ఖచ్చితంగా వచ్చి నిన్ను అరెస్టు చేస్తారు. నువ్వు జైలుకి వెళ్తావు. ఈ టైంకి మీ మారుతిరావు మామ కేసు విత్డ్రా చేసుకున్నానని నీకు ఫోన్ చేయాలే, ఇంకా చేయలేదా?
ఆ మావయ్య కేస్ విత్డ్రా చేసుకుంటాడా? రాక రాక వచ్చిన అవకాశం ఇది. ఎలా వదిలిపెడతాడు? ఆయన నిన్ను పట్టించుకున్నట్టు లేడు. ఆటాడించేది మేము కదా. తూచ్ అని పాపం నిన్ను పక్కన పెట్టేసినట్టున్నాడు. నువ్వు ఒకసారి కాల్ చేసి మాట్లాడు. నీకు లైవ్లో ఏం జరుగుతుందో వివరాలు తెలుస్తాయి. ఇప్పుడే కనుక్కుంటాను. అరే పులే, ఆ సింధు మామూలు ఆడది కాదురా, అణుబాంబు. తనిచ్చే స్ట్రోకులకి పై ప్రాణాలు పైనే పోతున్నాయి. ఇంకెందుకు దేవా, మరి మీకు అంత పంతం? దుకాణం సర్దేస్తే వెళ్ళిపోతాం కదా. అరే పులే, సిగరెట్ ప్యాకెట్ మీద తాగకు పోతారు అని రాసి ఉంటుంది. అలాగని మనం తాగకుండా ఉంటామా? ఇది అంతేరా. పంతానికి పందానికి దిగే ముందు ఆలోచించుకోవాలి. ఒక్కసారి రంగంలోకి దిగాక అది అణు బాంబైనా, హైడ్రోజన్ బాంబైనా, టైం బాంబైనా ఎదురెళ్ళాలి. తప్పదురా. వీటికేం తక్కువ లేదు. నిన్ను మధు ఫోన్ చేస్తుంది, మాట్లాడు. హలో. మావయ్య, పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారా లేదా? యష్ ఇక్కడే ఉన్నాడు, మమ్మల్ని బెదిరిస్తున్నాడు. అక్కడ మిమ్మల్ని బెదిరించడంతోనే ఆగాడు. ఇక్కడ మమ్మల్ని భయపెట్టి 3 చెరువులు నీళ్లు తాగించారు. నేను కేసు విత్డ్రా చేసుకుంటున్నాను. అదేంటి మావయ్య, ఇలాంటి అవకాశాన్ని వదిలేస్తావా? ఈ ఛాన్స్ పోతే మళ్ళీ రాదు. నేను పోయినా మళ్ళీ రానమ్మా, రాలేను. ఇప్పుడు పొలిటీషియన్ వాళ్ళ చేతిలో ఉన్నాడు. ఇప్పుడు విత్డ్రా చేసుకోపోతే అతనితో పాటు మనం అందరం రిస్క్లో పడతాం. ఈ మొగుడు పెళ్ళాలు సామాన్యులు కాదమ్మా, మనకే చెక్కు పెట్టారు. మావయ్య, పోలీసులు వచ్చి ఈ యష్ గాన్ని అరెస్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. నువ్వు పంపించమంటే పంపించేస్తానమ్మా, కానీ అక్కడ పొలిటీషియన్ నోరు జారితే నన్ను కూడా అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత నీ ఇష్టం. నేను అన్ని వివరంగా తర్వాత చెప్తాను. నువ్వు ముందు ఫోన్ పెట్టు, పని అయిపోయాక నేనే ఫోన్ చేస్తాను. ఎస్ఐ గారు. ఏమైంది మధు? పోలీసులు ఫోన్ చేయడానికి ఇంత డిలే ఏంటి? మీ మావయ్య ఏమన్నాడు? ఏంట్రా, బెల్ట్ తీస్తే మేము భయపడతాం అనుకుంటున్నావా? ఇదిగో ఇంకాసేపట్లో పోలీసులు వస్తున్నారు. మధు, నువ్వేం భయపడకు, నేనున్నాను. అబ్బా, మధు, రక్తం రాలా? 1 2 ఇప్పుడు వస్తుందిరా రక్తం. రక్తం వచ్చిందిగా. తేజ, 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 తేజ. కంగారు పడకు, 10 నిమిషాల్లో లేస్తాడులే. హే, మా ఆయన్నే కొడతావా? నిన్ను కొట్టలేదు, సంతోషించు. హే, నా మీద చెయ్యి పడిందో. నర్మాయ్, నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. అయినా నేను ఆడవాళ్ల మీద చెయ్యెత్తాను, కానీ మిమ్మల్ని మాత్రం విడిచిపెట్టను. మీ చేత ఊచలు లెక్క పెట్టిస్తాను. రెడీగా ఉండండి. రత్నం గారు, మీరిక్కడే వెయిట్ చేయండి. ఎంత ధైర్యం ఉంటే నన్ను కిడ్నాప్ చేస్తావు? నేనెవరో తెలుసా? పొలిటీషియన్ని. ఓ అవునా, నువ్వు పొలిటీషియన్ అయితే ఇక్కడి నుంచి పారిపో. నేను పారిపోవాలంటే ముందు కట్లిప్పాలి కదా. అర్థమైంది కదా?
పొలిటీషియన్ అయినా తొక్క తోటకూర అయినా కాళ్ళు చేతులు కట్టేసినప్పుడు నోరు మూసుకుని కూర్చోవాలి. కట్లు విప్పేంత వరకు కామ్గా ఉండాలి. ఎంత ధైర్యం నీకు? నన్ను చీట్ చేసి అర్ధరాత్రి ఇక్కడ లాక్ చేస్తావా? చా, నేను చీట్ చేశానా? ఎవరు చీట్ చేశారో కాస్త మీరు వివరంగా చెప్పండి మాస్టారు. రాయ్, మధు నంబర్ నుంచి నువ్వు నాకు మిస్డ్ కాల్ ఇవ్వలేదు? ఇచ్చాను. అప్పుడు నువ్వు పక్కన మా ఆవిడుంది మెసేజ్ చేయమని మెసేజ్ పెట్టావు కదా. అమ్మ నా దొంగ మొగుడా. అప్పుడు నువ్వు నిద్ర పట్టడం లేదు, బయట కలుద్దాం, ఆటో పంపిస్తాను, అందులో ఎక్కి రానలేదు? అన్నాను. దానికి నువ్వు ఉబ్బి తబ్బిపైపోయి ఆ హోటల్ రూమ్కో రిసార్ట్కో తీసుకువెళ్తానని ఫిక్స్ అయిపోయి ఆ సెంటు కొట్టుకుని మరీ మాతో వచ్చావు కదా. మొదనష్ట పెదవా, ఇడు చేతులు పడిపోను. దీన్ని మోసమనరా? ఆ తింగరదైన నా భార్యకి తెలియకుండా మెల్లగా వచ్చి ఆటో ఎక్కితే నువ్వు నీ మొగుడు కలిసి నన్నిక్కడ కట్టి పడేస్తారా? మీ మీద కిడ్నాప్ కేసు పెడతాను, మిమ్మల్ని వదలను. నువ్వు నన్ను వదిలిపెట్టాలంటే నేను నిన్ను వదిలిపెట్టాలి కదా మాస్టారు. ఆల్రెడీ కట్లిపోయావు కదా, ఇప్పుడే పారిపోతాను చూడు. మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి న్యాయం జరగాలన్నా, ఆ మారుతీరావు మధుల నుంచి మనల్ని కాపాడుకోవాలన్నా ముందు ఆ డబ్బు ఎక్కడుందో మనకి తెలియాలి. అది తెలుసుకోవాలంటే ఈ ఆపరేషన్లో మీరు కూడా భాగం అవ్వాలి. వాళ్ళెక్కడికి వెళ్ళినా ఏం చేసినా ప్రతి నిమిషం నాకు ఫోన్లో అప్డేట్ ఇస్తూ ఉండండి. హలో రత్నం గారు, చెప్పండి, ఏదైనా అప్డేట్ ఉందా? నీ ప్రయత్నం ఫలిస్తుందమ్మా. ఇప్పుడే చర్చలు మొదలయ్యాయి.